హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రిలీజ్ అయిన లీలో అండ్ స్టిచ్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది 3D ఫార్మాట్లో. టోటల్ రన్ టైం వచ్చేసి 1:48 నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పర్లేదు, వన్ టైం వాచ్ అని చెప్పచ్చు. ఇది డిస్నీ స్టూడియోస్ వాళ్ళ ప్రొడక్షన్ కాబట్టి ఫ్యామిలీ అండ్ కిడ్స్కి నచ్చుతుంది. ఈ మూవీ 2002లో వచ్చిన యానిమేటెడ్ మూవీకి లైవ్ యాక్షన్ రీమేక్. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, లీలో అనే చిన్న పాప హవాయిలో ఉంటుంది అండ్ వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు చనిపోతారు. ఈలోపు స్పేస్ షిప్ నుంచి ఒక ఏలియన్ ఎస్కేప్ వస్తుందన్నమాట. ఆల్రెడీ లోన్లీగా అనే పాప ఆ ఏలియన్ని ఎలా కలిసింది, ఎర్త్కి ఏమైనా థ్రెట్ని తీసుకొచ్చిందా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే స్టోరీ మొత్తం హవాయి ఐలాండ్లో నడుస్తుంటుంది. సో విజువల్గా అండ్ కల్చర్ ప్రకారం కొంచెం డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. అండ్ రొటీన్ సిటీస్ స్కై స్క్రేపర్స్ కాకుండా లైక్ మోడర్న్ సిటీస్లా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. లిమిటెడ్ యాక్టర్స్ ఉన్నారు అండ్ వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. మెయిన్గా లీరో క్యారెక్టర్ అయిన చిన్న పాప మై కిలోహ క్యూట్గా యాక్ట్ చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అండ్ లాజిక్స్ అని పక్కన పడేస్తే కనెక్ట్ అవ్వచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. సూపర్వైజర్స్గా చేసింది క్రేగ్ హ్యామెక్ అండ్ స్పెన్సర్ ట్రాలీ. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా డీసెంట్గా ఉంది. డాన్ రోమర్ అండ్ నిజల్ బ్లాక్ వర్క్ చేశారు. నెగిటివ్ చెప్పాలి అంటే 3D ఎఫెక్ట్స్ అయితే నాకు అంతగా ఏమీ అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన మొఫాసా మూవీని తీసుకుంటే 3D వర్షన్ బాగుంటుంది. మూవీ స్టార్టింగ్లో కొన్ని సీన్స్ ఇరిటేటింగ్ అనిపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏలియన్ పాపతో ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ ఆ సీన్స్ అన్ని. ఆఫ్ కోర్స్ అది హ్యూమన్ కాదు, ఏలియన్ కాబట్టి మనం అది ఇగ్నోర్ చేయొచ్చు స్టోరీ పరంగా. ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఏముండవు మూవీలో, ప్రెడిక్టబుల్ స్టోరీలోనే ఉంటుంది. అండ్ కాసేపు లాజిక్స్ని పక్కన పడేయాలి మనం. ఈ మూవీని డైరెక్ట్ చేసింది డీన్ ఫ్లెచర్ క్యాంప్. ఈయన ఇంతకుముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ అండ్ టీవీ సిరీస్ తీసినట్టున్నాడు, పెద్ద ఫిల్మోగ్రఫీ ఏం లేదు. నేను వినదరం ప్రకారం అయితే ఒరిజినల్ క్లాసిక్ని పాడు చేశారు అంటున్నారు. బట్ నేను వెళ్ళిన షోలో అయితే ఆడియన్స్ అయితే బాగానే ఎంజాయ్ చేశారు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. బట్ మిడ్ క్రెడిట్ సీన్ అయితే ఒకటి ఉంది. అండ్ ఎండ్ క్రెడిట్స్ రోల్ అయినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి విజువల్స్ 3D ఫార్మాట్లో. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.